యాభై రాష్ట్రం తిరిగాము. ఎక్కడ చూసినా గానీ ఏ దిశ చూసినా గానీ ఎవరు కనపడడం లేదు. చాలా దాహవేదన వేస్తున్నది, ఆకలి అవుతున్నది. వాసుదేవా, ఎక్కడ వెళ్ళావురా? ఇక్కడే ఉన్నాను. ఈ అడవిలోనా ఎక్కడ చూసినా ఏ దిశను చూసినా ఎవరు కనబడటం లేదు కానీ ఆ యొక్క చెట్టు కింద ఎవరో కూర్చుని ఉన్నారు. చూడరా, అక్కడ ఆకుల గుడిసె ఉన్నది. ఆకుల పర్ణశాల అంటారు. అది పర్ణశాల అంటారు. ఆకుల పర్ణశాల, ఆకులతో వేసినటువంటి పర్ణశాల. అందులో ఎవరైనా ఉన్నాడు కానీ చూసినప్పుడు ఆయన కింటలకి ఎక్కువనే ఉన్నాడు. అయ్యా చూసేద్దాం. ఎవరయ్యా? మేము అంతకు ఎందుకు వచ్చామంటే మీరు ఈ ఆకులు గుడిసె ఎందుకు కూర్చున్నారు? మేము ఉండేది ఇక్కడనే, మా తావరం ఇక్కడనే. మీరు ఎవరు స్వామి? రాతుల పోకటే కొడుతున్నారు. మేము సాధులము. సాధులు? ఎవరు మీరు? సాధులము. మేము బ్రాహ్మణులం వచ్చాము. నీ పేరేం పేరయ్యా? మేము సాధులమే కానీ నా పేరు దుమచ్చేన మహారాజు అంటారు. నీ పేరు దుమచ్చేన మహారాజు. ఒకప్పుడు మేము రాజులమే కానీ ఇప్పుడు సాధులమయ్యాము. రాజులే కానీ సాధులయ్యారా? అవునవును. ఎందుకని? మాకు రాజ్యం లేక, వినటానికి రాజ్యం లేక, కూర్చోటానికి సింహాసనం లేక, కట్టడానికి వస్త్రం లేక, తినటానికి అన్నం లేక మేము ఇక్కడ ముళ్ళవత్తుగా ఈ ముళ్ళని కలుసుకొని సాధువులు కలిసి ఇక్కడ ఉన్నామయ్యా. శత్రుశేషం. అవును, శత్రువులతోటి జుదంబాడి శత్రువుల చేతిలో ఉడంబరమయ్యి ఈ అడవుల పాలైనాము. అట్లనా? అవునవును. అయ్యా, మరి నీకు పెళ్లి అయిందా? నాకు లగ్నమయ్యాది. నాకు ఒక కుమారుడు. నీ భార్య పేరేంది? నా భార్య పేరు భద్రాంగిదేవి. నీకు ఏక కుమారుడు? అవునవును. ఆయన పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు గారు సత్యవ్రతుడు. మరి పెళ్లి అయింది ఆయనకు? లగ్నం అయింది, కాలేదా? అదంతా మీకు ఎందుకయ్యా? అయింది కానీ కాలేదు. మీరు బాడసారిగా వచ్చారు, బాడసారిగా పోక నా ఇంటి మరమంతా అడుగుతుంది ఎందుకయ్యా మీరు? ఆయన మరుగున పెడతాడు. అవునవును. కాలేదు, పెళ్లి కాలేదు. సత్యవతుడు సావిత్రి, సత్యవతుడు సత్యవతుడు సావిత్రి దొరికాడు. మనము చక్కగా వెళ్ళాలి. రాజవతికి వెళ్ళాలి. వెళ్దాం పదవి. మహారాజా, వర్ధిల్లరా. బ్రాహ్మణులు మేము 56 రాష్ట్రములు తిరగంగా ఒక చోట మనకు తగినటువంటి సంబంధం దొరికిందా? సంబంధం దొరికాదా? సరే పదరా. బ్రాహ్మణులకు వందనములు. చల్లగా వచ్చిన మహారాజా, చల్లగా వచ్చింది. ఏమయ్యాది మీరు పోయినటువంటి పని? పోయి వచ్చాము.
మీకు తగినటువంటి సంబంధం తీసుకెళ్ళి వచ్చాము. రాకుమారుడు దొరికాడు, చక్కదనంగా ఉన్నాడు అతడు. ఓ బ్రహ్మణ పని సఫలమయ్యాదా లేక విఫలమయ్యాదా? మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏ రాజ్యము పోయారు? ఎక్కడ చూశారు? ఒక్కసారి విన్నవించండి. ఓ మహారాజా, ఈ రాజా సంపన్న దేశాల కానీ నీలాంటి వాడు ఈ దేశం మొత్తం వెతికినా నీలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరయ్యా. సంపన్న దేశంలో తిరిగిన నీలాంటి రాజు ఎవరు మాకు కనపడడం లేదు. ఓ బ్రహ్మణ మరి ఎక్కడ దొరికాడు ఆ పిల్లవాడు? ఆ పిల్లవాడి రూపము, సౌదార్యము, వారి తల్లిదండ్రులు, రాజ్యము, సంపద, సౌభాగ్యములు ఏ రకముగా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి స్వామి. ఓ అలానా బలమో కాంతి కీర్తి ప్రజ్ఞానందో ప్రపంచంలో ఎంత నీలాంటి వాడు బలవంతుడు ఎవరూ లేరు. బుద్ధి తలంటి లెక్కించగా దాతకైన వశము కాకుండా ఉన్నదయ్యా. నీవే రాజువు, నీలాంటి సాటి వాడి ప్రపంచంలో ఎవరూ లేరయ్యా. ఓ మహారాజా, బలము, కాంతి, కీర్తి, ప్రజ్ఞ యవ్వనమందు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నీలాంటి రాజు ప్రపంచంలో చూసినా అందు ఇందు ఎందైనా ఎవరు లేరయ్యా. ఓహో, మరి అతని రూపము సౌందర్యవంతుడు ఏ రకముగా? మీరు ఎక్కడ వెళ్ళారు? 56 రాష్ట్రంలో తిరిగి వచ్చాము. కానీ మరి ఎక్కడ వెళ్ళారు మీరు? ఏ దేశం వెళ్ళారు స్వామి? ఓ సాల్వాపురి దేశం వెళ్ళాము. అది సాల్వా దేశము.
భీమసేనుడు వారి కుమారుడైన సత్య చిన్నప్పుడు పేరు చిత్రాయసుడు పెరుగుతూ పెరుగుతూ సత్యం నడుపుట వల్ల చాలా చక్కటి వాడు గుణవంతుడు. అవునవును అందుడని చెప్పి పలికావు. అవును అతని పేరు దుమార్జన మహారాజ్ అని చెప్పావు. అవునయ్యా. కానీ మరి రాజ్యము సంపద సౌభాగ్యములు కలిగి ఉన్నాయా? వారి రాజ్యం అంతా పగవారికి అర్పించారు. అరణ్యంలో కుటీరం వేసుకొని ఆ అరణ్యంలో బ్రతుకుతున్నారు. వారికి నేత్రములు లేవు, తినడానికి తిండి లేదు, రాజ్యము లేదు. అవును మహారాజా. రాజ్యము లేదు, సంపద లేదు, సౌభాగ్యములు లేవు. అవునవును. మరి ఎట్లా ఉన్నారు? వారు అతివేశధరులై అడవిలో ఉన్నారు. నేత్రములు కూడా లేవు. బ్రాహ్మణ మూర్ఖ, బ్రాహ్మణ రాజ్యహీనతగాక రాజ్యహీనతగాక నేత్రములు మరిపోయన అతి వారితో సుదీర్ఘమేదనయ్యా. బుద్ధి సమ్మతించదు నిధినమున వేరే మార్గము చూసి వెతికి రాండి. రాజ్యము లేదు, సంపద లేదు, సౌభాగ్యము లేనటువంటి వారికి ఏకైక కుమార్తె అయిన నా సావిత్రినిచ్చి ఘట వంటి వారికి లగ్నము చేయాలంటే నా మనసు ఎలా ఒప్పుతాదయ్యా? మీరేమైనా బ్రాహ్మణుడైనా మీరు గ్రామ బహిష్కరణ చేస్తాను మిమ్మల్ని. ఈ చుట్టిర్కము నాకు సంబంధం లేదు, వేరే మార్గము కావాలి నాకు. లేని ఎడల మీకు మఠులు, మాన్యములు, క్షేత్రములు ఏవి లేకుండా చేపిస్తాను గౌరవభాగ్యుడు. ఈ చుట్టిర్కము నాకు అవసరం లేదు, వేరే మార్గము తీసుకుని రాండి. వేరే చుట్టిర్కము కావాలి నాకు. వెళుతారా లేదా? వెళ్ళండి. ఏమా ఏం చెప్పినావు? రాజుగారు ఈ సంబంధం వద్దంటున్నాడు రా. ఎక్కడికైనా వెళ్ళి మంచి సంబంధం చూసుకొని వేరే మార్గం వెళ్ళి సంబంధం వేరే చూసుకుంటామంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పినావు? అక్కడ పోయి ఆయనకు నేత్రములు లేవు, రాజ్యము లేదు, సంపద సౌభాగ్యములు ఏమీ లేవు. కానీ వారి కుమారుడు చాలా మంచివాడు, తెలివి గలవాడు, విలువిద్యలో సామాన్యుడు కాదు, అతడు చాలా మంచివాడు. మీ అమ్మాయి ఇచ్చి పెళ్లి చెప్తాను. కళ్ళు లేవు, నేత్రం లేదు, రాజ్యం లేదు అంటే ఎవడైనా ఇస్తాడా పిల్లను? వద్దంటాడు. వాడు ఎవడైనా వద్దంటాడు. ఏమో కాదు చెప్పేది. మనవి 56 రాష్ట్రములు. ఇది ఎండాకాలం రోజు ఏ రాజ్యములు తిరగాలన్నా మనకు దొరకదు. మరి ఇప్పటికే తిరిగి ఆశ్చర్యపోయాము. ఇంకా చక్కగా వెళ్ళి ఆ యొక్క సావిత్రి వద్దకు పోవాలి. గారికి 1, 2, 2, 3 చెప్పు. పర్వాలేదు, వెళ్దాం.